హాయ్ గైస్, ఈ రోజు మనం క్రిస్టియానిటీ ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎవరితో ఎండ్ అయ్యింది అన్నది కూడా తెలుసుకుందాం. ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు క్రిస్టియానిటీ అనేది జీసస్ తో ఎండ్ అయ్యింది అని. అలానే ఎవరి వల్ల స్టార్ట్ అయ్యిందంటే అబ్రహాం నుంచి క్రిస్టియానిటీ స్టార్ట్ అవడం జరిగింది. క్రిస్టియానిటీ ఒక్కటే స్టార్ట్ అయ్యిందంటే కాదు. క్రిస్టియానిటీ, అలానే ఇస్లాం, అలానే జూడయిజం, ఈ మూడు మతాలు అబ్రహాం నుంచి రావడం జరిగింది. అందుకే ఈ మూడు రిలీజియన్స్ ని అబ్రహామిక్ రిలీజియన్స్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, యూదులు ఈ ముగ్గురు అన్న తమ్ముళ్ళు లాంటి వారు. ఈ రోజు మనం అబ్రహామిక్ రిలీజియన్స్ లో ఒకటైన క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకుందాం. అలానే నెక్స్ట్ వీడియోలో ఇస్లాం ఎలా వచ్చింది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గా అబ్రహాం ఒక తండ్రి పేరు టెరా. ఈయనకి 2 భార్యలు. మొదటి భార్యకి అబ్రహాం, అలానే నోరా అనే కొడుకులు. రెండో భార్యకి హరాన్ అనే కొడుకు, అలానే సారా అనే కూతురు ఉంటుంది. మొత్తం టెరాకి 4 పిల్లలు. ఇందులో మొదటి వాడైన అబ్రహాం తన చెల్లైన సారాని పెళ్లి చేసుకుంటాడు. దేవుడు అబ్రహాంని తన ఉంటున్న ప్రాంతం, తన కుటుంబాన్ని మొత్తాన్ని వదిలి కెనాన్ అనే ప్రాంతానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. దేవుడి మీద ఎంతో నమ్మకంతో ఉండే అబ్రహాం తన భార్య అయిన సారాని, అలానే తన మేనల్లుడైన లోతుని మాత్రమే తీసుకుని బయలుదేరతాడు. కెనాన్ ప్రాంతంలో దేవుడు చెప్పినట్టు నివాసం మొదలు పెడతాడు అబ్రహాం. కొంతకాలానికే ఈ కెనాన్ లో కరువు రావడం జరుగుతుంది. దానితో చేసేది ఏమీ లేక అబ్రహాం తన కుటుంబాన్ని తీసుకుని ఈజిప్ట్ బయలుదేరతాడు. వెళ్లే మార్గంలో అబ్రహాం సారాకి ఒక మాట చెప్తాడు. నువ్వు ఎంతో అందంగా ఉంటావు కాబట్టి ఈజిప్ట్ వాళ్ళు నిన్ను దక్కించుకోవడానికి నన్ను చంపడం జరుగుతుంది. అలా చేయకూడదంటే నిన్ను నా భార్యగా కాకుండా నా చెల్లిగా వాళ్ళకి పరిచయం చేస్తాను అని చెప్తాడు. ఇక్కడ అబ్రహాం చేసిన తప్పుకి దేవుడు ఈజిప్ట్ మొత్తాన్ని శిక్షిస్తాడు. అది ఎలా అంటే, ఎప్పుడైతే ఈజిప్ట్ రాజు సారాని చూస్తాడో వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. దానితో అబ్రహాంకి కట్నంగా అనేక సంపద, బానిసలను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈజిప్ట్ రాజు తన సొంత కూతురైన హాగర్ని సారాకి బానిసగా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా చూసిన దేవుడికి కోపంతో ఈజిప్ట్ రాజ్యానికి ప్లేగ్ అనే జబ్బు వచ్చేలా చేస్తాడు. దానితో రాజ్యంలో అనేక మంది చనిపోతూ ఉంటారు. ఇంతలో నిజం తెలుసుకున్న ఈజిప్ట్ రాజు అబ్రహాం సారాలను చంపకుండా క్షమించి ఈజిప్ట్ రాజ్యం నుంచి వెలివేస్తాడు. ఎప్పుడైతే ఈజిప్ట్ నుంచి వెలివేయబడతారో అబ్రహాం కుటుంబంతో పాటు సారా ఒక బానిసైన హగర్ కూడా వీళ్ళతో రావడం జరుగుతుంది. అబ్రహాం అలానే తన కుటుంబం మొత్తం బెతెల్ అనే ప్రాంతం వెళ్లి అక్కడ నివసించడం మొదలు పెడతారు. అప్పటికే సారా ఒక వయసు 75 సంవత్సరాలు. అయినప్పటికీ తనకి పిల్లలు లేకపోవడంతో సారానే తనొక బానిసైన హాగర్ని అబ్రహాంకి ఇచ్చి హాగర్ని తన భార్యగా భావించి పిల్లలు కనమని చెప్తుంది. దానికి అంగీకరించిన అబ్రహాం హగర్ని తన భార్యగా భావిస్తాడు. కొంతకాలానికి హగర్ గర్భవతి అవడం జరుగుతుంది. ఎప్పుడైతే హగర్ కడుపులో అబ్రహాం బిడ్డ ఉంటుందో హగర్ ఒక ప్రవర్తన మారుతుంది. సారా ఒక బానిసలా కాకుండా రాజ్యానికి రాణిలా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అది చూసి భరించలేని సారా హగర్ని ఘోరంగా శిక్షించడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి తప్పించుకున్న హగర్ ఎడారిలోకి పారిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో దేవుడు దూత హగర్కి కనిపించి తిరిగి అబ్రహాం దగ్గరికి వెళ్ళమని, తనకి ఒక మగబిడ్డ పుడతాడని, తనకి ఇస్మాయిల్ అని పేరు పెట్టమని చెప్తాడు. నీకు ఎవరూ లేరని ఏదైతే బాధ ఉందో ఆ బాధ నీ బిడ్డ తీరుస్తాడని, ఈ సృష్టిలో ఎవరు లెక్క పెట్టలేని అంతమంది వారసులు కలుగుతారని చెబుతాడు. దానితో తిరిగి అబ్రహాం దగ్గరికి వెళ్లిన హాగర్కి ఇస్మాయిల్ జన్మించడం జరుగుతుంది. ఇస్మాయిల్ పుట్టిన 14 సంవత్సరాలకి సారాకి ఒక మగబిడ్డ పుట్టడం జరుగుతుంది. ఆ మగబిడ్డకి ఐసాక్ అని పేరు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే సారాకి మగబిడ్డ పుడతాడో అప్పటి నుంచి సారాకి ఒక రిగ్రెట్ అయితే ఉండిపోతుంది. అదేంటంటే, అనవసరంగా హగర్ని అబ్రహాం భార్యని చేసి ఒక బిడ్డకి జన్మ ఇచ్చేలా చేశానని. ఎందుకంటే సారాకి అబ్రహాం నుంచి వచ్చే వారసులు ఐసాక్ ద్వారే రావాలని అనుకుంటుంది. దానితో హగర్ అలానే తన బిడ్డ అయిన ఇస్మాయిల్ని రాజ్యం నుంచి పంపించేయాలని అబ్రహాంకి చెప్పడం మొదలు పెడుతుంది. దానితో అబ్రహాం ఏమి చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇస్మాయిల్ తన బిడ్డే, అలానే ఐసాక్ తన బిడ్డే. సో ఏమి చేయలేని స్టేజ్ లో ఉన్న అబ్రహాంకి దేవుడు కనిపించి ఒక మాట చెప్తాడు. నీ భార్య అయిన సారా ఏది చెబితే అది చెయ్యమని చెప్తాడు. నీ మొదటి బిడ్డ అయిన ఇస్మాయిల్ ని నేను దీవిస్తానని, అతనికి 12 మంది రాజకుమారులు పుడతారని చెప్తాడు. దానితో దేవుడు మాట ప్రకారం మరుసటి రోజు హగర్ కి తినడానికి తిండి అలానే నీళ్లు ఇచ్చి పంపించేస్తాడు. హగర్
అలానే ఇస్మాయిల్ పరాన్ అనే ప్రాంతంలో స్థిరపడతారు. ఇక్కడ నుంచే ఇస్లాం రిలీజియన్ స్టార్ట్ అవుతుంది. ఇస్లాం రిలీజియన్ ఎలా స్టార్ట్ అయింది, హాగర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చిందన్న విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ స్టోరీలోకి వచ్చేస్తే సారా సక్సెస్ఫుల్ గా హగర్ అలానే ఇస్మాయిల్ అని పంపించేస్తుంది. అబ్రహం ఒక రెండో కుమారుడైన ఐసాక్ రెబేకా అనే మహిళను పెళ్లాడతాడు. వీళ్ళకు 2 ట్విన్స్ పుడతారు. పెద్దవాడి పేరు ఈసా, చిన్నవాడి పేరు జాకోబ్. జాకోబ్ ని మన తెలుగు వాళ్ళు యాకోబు అని పిలుస్తారు. అబ్రహం కొడుకైన ఐసాక్ వివాహం జరిగిన తర్వాత సారా చనిపోవడం జరుగుతుంది. సారా చనిపోయిన తర్వాత అబ్రహం 3వ పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి 6 కొడుకులు ఉంటారు. రాజ్యాధికారం కేవలం ఐసాక్ మాత్రమే ఉండాలని భావించిన అబ్రహం 3వ భార్యకు పుట్టిన 6 కొడుకులకు బహుమతులు ఇచ్చి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్తాడు. ఎంత దూరం కుదిరితే అంత దూరం వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది. అబ్రహం ఐసాక్ తర్వాత నాయకుడిగా ఐసాక్ ఒక పెద్ద కొడుకైన ఈసాని చెయ్యాలని అనుకుంటారు. కానీ ఈ నిర్ణయం చిన్న కొడుకైన యాకోబుకి నచ్చదు. తన తల్లైన రెబెకాతో కలిసి సొంత తండ్రి, సొంత అన్నయ్యని మోసం చేయడానికి సిద్ధపడతారు. ఐసాక్ తన బ్లెస్సింగ్స్ ని ఈసాకి ఇవ్వాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రెబెకా తన చిన్న కొడుకైన యాకోబుని వాళ్ళ అన్నయ్యలా డ్రెస్ చేయించి 2 ట్విన్స్ అవడం వల్ల ఐసాక్ ఈసా అనుకుని యాకోబుకి తన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తరువాత తను మోసపోయినని తెలుసుకున్న ఐసాక్ తన బ్లెస్సింగ్స్ ని వెనక్కి తీసుకునే శక్తి ఉన్నా గానీ వెనక్కి తీసుకోడు. ఎందుకంటే యెహోవా దేవుడు ఇదే కోరుకుని ఉంటాడు, అందుకే ఇలా జరిగిందని ఐసాక్ నమ్ముతాడు. కానీ పెద్ద కొడుకైన ఈసా దీన్ని యాక్సెప్ట్ చేయలేడు. జాకోబ్ ని చంపడానికి సిద్ధపడతాడు. ఈ విషయం తెలుసుకున్న రెబెకా ఎట్టి పరిస్థితుల్లో యాకోబుకి ఏమీ కాకూడదనే ఉద్దేశంతో రెబెకా వాళ్ళ అన్నయ్య దగ్గరికి జాకోబుని పంపించడం జరుగుతుంది. రెబెకా వాళ్ళ అన్నయ్య అంటే యాకోబుకి మావయ్య అవుతాడు. మావయ్య దగ్గరికి వెళ్లిన యాకోబు మావయ్య ఒక చిన్న కూతురైన రచెల్ని చూస్తాడు. చూడగానే ఎట్టు పరిస్థితుల్లో రచెల్ని పెళ్లి చేసుకోవాలని యాకోబు అనుకుంటాడు. కానీ రచెల్ని యాకోబుకి ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం వీళ్ళ మావయ్యకి ఉండదు. అందుకని ఒక 7 సంవత్సరాలు నా దగ్గర పని చేస్తే అప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తా అని కండిషన్ పెడతాడు. దానికి సరే అనుకున్న యాకోబు 7 సంవత్సరాలు పని చేసి రచెల్ని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. దానికి వీళ్ళ మావయ్య సరే అని చెప్పి పెళ్లికి అన్ని సిద్ధం చేసి పెళ్లి కూతురు ప్లేస్ లో చిన్న కూతురైన రచెల్ని కాకుండా పెద్ద కూతురైన లేని పెడతాడు. అప్పటికే జాకోబు పెళ్లి సంతోషంలో ఫుల్గా తాగేసి ఉండడం, అది రాత్రిపూట అవడం వల్ల రచెల్ అనుకుని లేని పెళ్లి చేసుకుంటాడు. మోసపోయానని తెలుసుకున్న యాకోబు రచెల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. దానికి వాళ్ళ మావయ్య ఇప్పుడు రచెల్ని గాని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా తన పెద్ద కూతురిని వదిలేస్తాడని నమ్ముతాడు. అందుకోసం ఇంకో 7 సంవత్సరాలు తన దగ్గర గాని పని చేస్తే ఖచ్చితంగా రచెల్ని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు. దానితో యాకోబు ఇంకో 7 సంవత్సరాలు పని చేసి తర్వాత రచెల్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యాకోబుకి 4 భార్యలు. అదేంటి ఇంత కష్టపడి యాకోబు పెళ్లి చేసుకుంది రచెల్ని, అలానే వాళ్ళ అక్కని. అయితే 2 అవ్వాలి, అయితే ఇంకో 2 ఎక్కడి నుంచి వచ్చారని అనుకోవచ్చు. రచెల్ దగ్గర ఒక సర్వెంట్, లే దగ్గర ఒక సర్వెంట్ ఉండడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ జాకోబుకి ఉంపిడి గత్తులుగా మారడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం యాకోబుకి 4 భార్యలు. ఈ 4కి ఒక అమ్మాయి, 12 మంది కొడుకులు పుడతారు. యాకోబ్ తన తండ్రి నుంచి దొంగలించిన బ్లెస్సింగ్స్ కాకుండా నిజంగా దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటాడు. దానికి తన అర్హుడిగా భావించి దానికోసం దేవుడిని కోరుతూ ఉంటాడు. ఒక్కసారి దేవుడి దూత ఒకటి యాకోబ్ దగ్గరకు వచ్చి యాకోబ్తో కుస్తీ పడుతుంది. వచ్చింది దేవుడి దూత అనే విషయం తెలియక యాకోబ్ ఆ దూతను ఓడించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు. ఆఖరికి ఆ దూత యాకోబు ఒక ధైర్యం, పట్టుదల చూసి దేవుడు ఒక బ్లెస్సింగ్స్ యాకోబుకి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి యాకోబ్ పేరుని ఇజ్రాయేల్ గా మార్చడం జరుగుతుంది. దాని తర్వాత యాకోబు తన అన్నయ్య దగ్గరికి వెళ్లి క్షమించమని కోరడం జరుగుతుంది. దానికి వాళ్ళ అన్నయ్య యాకోబుని క్షమిస్తాడు. ఈ 12 మంది కొడుకులు 12 ట్రైబ్స్ గా మారి రాజ్యాలను పాలించడం మొదలు పెడతారు. అందరిలో చిన్నవాడైన జోసెఫ్ అంటే యాకోబుకి ఎంతో ఇష్టం. దానితో మిగిలిన 11 మందికి జోసెఫ్ మీద అసూయ కలగడం మొదలవుతుంది. యాకోబుకి తెలియకుండా జోసెఫ్ ని ఈజిప్ట్ రాజులకు అమ్మేయడం జరుగుతుంది. ఈజిప్ట్ రాజ్యానికి ఎంతో నమ్మకంగా ఉంటాడు జోసెఫ్. ఈజిప్ట్ రాజ్యంలో ఎప్పుడు చూడని ఒక కరువు రావడం జరుగుతుంది. అప్పుడు జోసెఫ్ తెలివితేటలు ఉపయోగించి ఆ రాజ్యాన్ని కరువు నుంచి బయటపడేలా చేస్తాడు. దానితో ఈజిప్ట్ రాజు జోసెఫ్ ని 2nd కమాండర్ గా నియమించుకోవడం జరుగుతుంది. ఇదే సమయంలో కెనాన్ ప్రాంతంలో ఉన్న మిగిలిన రాజ్యాల్లో కరువు రావడం మొదలవుతుంది. ఆ సమయంలో ఈ 11 ఇజ్రాయెల్ రాజులు మాత్రం కరువు నుంచి బయటపడలేకపోతారు.
దానితో వీళ్ళు వలసకు ఈజిప్ట్ రాజ్యానికి రావాల్సి వస్తుంది. కానీ ఈజిప్ట్ రాజు మాత్రం అప్పుడే కరువు నుంచి బయటపడ్డ ఈజిప్ట్ రాజ్యంలోకి వీళ్ళందరూ వస్తే మళ్ళీ కరువు రావడం జరుగుతుందని వీళ్ళందరినీ బానిసలను చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు దాదాపుగా 430 సంవత్సరాలు ఈజిప్ట్ లో బానిసలుగా ఉండడం జరుగుతుంది. వీళ్ళని ఈజిప్ట్ నుంచి విడుదల చేసి మళ్ళీ కెనాన్ ప్రాంతానికి వెళ్లేలా చేసేది మోసెస్. ఇప్పుడు జీసస్ కి అబ్రహాంకి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. అబ్రహాం ఒక కొడుకు ఐసాక్ ఒక కొడుకు యాకోబుకి 12 మంది కొడుకులు. అందులో 4వ వాడైన జూడా నుంచి అనేక జనరేషన్స్ తర్వాత జన్మించేదే జీసస్ జన్మించేసరికి ఇజ్రాయెల్ దేశం రోమన్స్ కంట్రోల్లో ఉండేది. జీసస్ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఒక యూదుడు లానే ఉండడం జరిగింది. ఎప్పుడైతే జీసస్ దేవుడు తనకు చెప్పే మాటలను చెప్పడం మొదలు పెట్టాడో దానితో యూదుల్లో కొంతమందికి జీసస్ నచ్చకపోవడం మొదలవుతుంది. వాళ్ళు నమ్మేది కాకుండా వేరే నీతులు చెప్పడం వాళ్ళకి నచ్చదు. దానితో రోమన్ రాజులతో కలిసి యూదులు జీసస్ కి సిలువ వేయించడం జరుగుతుంది.